కాకినాడ రూరల్ మండలం చీడిగ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉపాధి హామీ కూలీల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహార చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే వారి పిల్లల భవిష్యత్తుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గత నెల మే 16న చీడిగ బైపాస్ వద్ద ఉపాధి హామీ పనులకు వెళ్తున్న మహిళలను లారీ ఢీకొట్టిన ఘటనలో 5గురు మహిళలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో చీడిగ గ్రామంలోని బాధిత కుటుంబాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్, డ్వామా పీడీ మధుసూదన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం శెట్టి బలిజ సామాజిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన నష్టపరిహార చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. మృతి చెందిన ప్రతి కుటుంబానికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన రోజే ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున వ్యక్తిగతంగా సహాయం చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లల విద్యా ఉపాధి కోసం పూర్తి సహకారం అందిస్తామని, వికాస్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే లారీ ఇన్సూరెన్స్ ద్వారా రావాల్సిన పరిహారాన్ని కూడా అందజేస్తామని తెలిపారు. టీడీపీ సభ్యత్వ బీమా ద్వారా లభించే ఆర్థిక సహాయాన్ని సైతం త్వరలో బాధిత కుటుంబాలకు అందజేస్తామని కటకంశెట్టి ప్రభాకర్ వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు అలాగే ఇక్కడ మా నాయకులందరూ కూడా దిగ్బాధ్యతలు జరిగింది. వెంటనే మేము రియాక్ట్ అవ్వడం, దగ్గరుండి అందరూ పోస్ట్మార్టం దాకా అన్ని కూడా దగ్గరుండి చేయడం జరిగింది. అలాగే ఆ లారీ డ్రైవర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది, కేసు కట్టడం జరిగింది. అట్లాగే ఇవాళ ఆ రోజే ఎంఆర్ఓ గారు నుంచి మట్టి ఖర్చుల నిమిత్తం ఇమీడియట్గా 10,000 ఇవ్వడం, మా కూటమి నుంచి మేమంతా ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత ఆవేళ చెప్పిన ప్రకారమే 2 లక్షల రూపాయలు దోమా నుంచి 2 లక్షల రూపాయలు దోమా నుంచే ఇన్సూరెన్స్ రూపంలో 4 లక్షల రూపాయలు వస్తుందని చెప్పడం జరిగింది. కానీ కలెక్టర్ గారు కూడా ఇంకో 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 1 లక్ష రూపాయలతో కలిపి 3+2 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్ రూపంలో కూడా కుటుంబానికి అండగా ఉండడానికి మంచి లాయర్ని పెట్టడం జరిగింది. 10 నుంచి 12 లక్షల రూపాయలు ఆ లాయర్ ఇన్సూరెన్స్ ద్వారా రావడం జరిగింది. అలాగే మంత్రి సుభాష్ గారు, అలాగే ఇతర నాయకులు అందరూ కూడా బాబీ గారు ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్కరూ చేయడం జరిగింది. నేను సతీష్ గారు అయితే బాధిత కుటుంబాల్లో సతీష్ గారు ఎంపీ గారు ఇద్దరు అయితే ఒక ఆలోచన చేసాం. బాధిత కుటుంబాలకి ఏమైనా చదువు హైయర్ ఎడ్యుకేషన్ ఏమైనా ఉంటే చదివించి దగ్గరుండి చదివిద్దామన్నది ఒక ఆలోచన చేసాం. ఆలోచన రక్త సంబంధిత ఎవరైతే ఫస్ట్ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వారికి తప్పకుండా చదివిస్తాం. అలాగే కలెక్టర్ గారు ఆవేళ అనౌన్స్ చేయడం జరిగింది. వికాస ద్వారా ఆ కుటుంబాల్లో ఎవరైనా అర్హులు ఉంటే వారికి తక్షణ వికాస ద్వారా ఉద్యోగం ఇద్దామని. అలాగే ముఖ్యమంత్రి గారు ఈవేళ దాని బాబు చెక్కులు 3 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి పంపించడం జరిగింది. ఆ చెక్కులు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇందులో డబ్బు ఇవ్వకపోవడం ఇది కాదు, తక్షణమే కూటమి దేనికన్నా నిలబడుతుంది, తక్షణమే చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది కూటమి అన్న దానికి నిదర్శనం ఇటువంటి పనుల ద్వారా మేము ఆ భరోసా ప్రజలకు ఇవ్వగలుగుతా ఉన్నాం. సంఘటనలు జరగకూడదు. దురదృష్టవశాత్తు ఏమైనా సంఘటనలు జరిగితే మీ కుటుంబాలకు మేము అండగా ఉంటాం అన్నది తెలియజేయడమే ఇవాళ ఈ ప్రెస్ మీట్ యొక్క సారాంశం అని చెప్పి తెలియజేస్తాం. ఇది చాలా బాధాకరమైన విషయం. మొన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్లో 5గురు చీడి గ్రామానికి చెందిన వాళ్ళు ఉపాధి హామీ కూలీలు చనిపోవడం, ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్తో పాటు 3 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా చెక్కులు ఈరోజు పంపిణీ జరిగింది. అదే కాకుండా వీళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం వల్ల, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మెంబర్షిప్లో వీళ్ళు కూడా మెంబర్ అయి ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయల బీమా మరి రానున్న ఈ వారంలో కూడా
వాళ్ళకి సభ్యత్వం కలిగి ఉండడం వల్ల ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళకి జీవిత బీమా వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.